మరి నువ్వే పూర్ణ. అయితే మనం అనుకున్న ప్రకారం నేను గెలిస్తే మీరు నాకు కాఫీ కలిపివ్వాలి కదా. అదే కరెక్టే, తీసుకొస్తాను. వద్దులేండి, ఏదో సరదాగా పందెం కాసాను కానీ మీకు కూడా నేనే కలిపి తీసుకొస్తాను. సరే ఫెస్టివల్ చేసే ఛాన్స్ ఇవ్వదు, కనీసం కాఫీ పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వదు. కాఫీ తీసుకోండి. వేడి వేడి ఉన్నాయి బాగా. ఎలా ఉందండి, షుగర్ సరిపోయిందా? సరిపోయింది. సరే ఈ చెస్ బోర్డు బాబులో పెట్టి అప్పుడప్పుడు సరదాగా ఆడుకుంటారు బాబు. అవును, బాబు ఒక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అదే మరి, అందుకే బాబు రూమ్ లో పెట్టేస్తాను. అసలు నేను ఫోన్ తీసుకుంటాను. ఏమండి, మీకు గుడ్ న్యూస్. ఏంటో చెప్పు. మన అబ్బాయి మనకు కోడలు చేసే పని తప్పించాడు. ఏం చేశాడు ఏంటి? ఇవ్వండి ఫొటోస్, బాబు రూమ్ లో దొరికాయి. ఏంటి నా చూపి, నా చూపి. ఇట్లండి. అమ్మదంగా వీడు అమ్మాయిల ఫోటోలే. శ్వేత అట, చూడండి ఎంత బాగుందో. బాగుంది, అమ్మాయి బాగుంది. అమ్మాయి కాదండి, అమ్మాయి పేరు కూడా బాగుంది. ఓ శ్వేత, బాగుంది బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నాకు కూడా నచ్చింది అమ్మాయి. అదిగో ఏది సౌండ్ అయింది. మన సీజర్ వస్తున్నట్టు మనం చిన్న తుమ్మా చేద్దామా? ఏంటి చెప్పండి. ఓకే ఓకే. నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు ఆగరా పూర్ణ, మళ్ళీ చెప్తున్నా, నేను చూసిన అమ్మాయినే ఖాయం చేయాలి అబ్బాయికి. అదెలా కుదురుతుందండి? నేను మా ఫ్రెండ్ కి మాట ఇచ్చాను, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటానని కోడలుగా. నేను కూడా మా ఫ్రెండ్కి మాట ఇచ్చాను, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాను. నువ్వు నాకు చెప్పిన మాట ఇచ్చావా వాళ్ళకి? మీరు మాత్రం నాకు చెప్పే మాట ఇచ్చారా? అదేం కాదు, మన అబ్బాయికి ఈ అమ్మాయిని కొడలు చేయాలి. మీరు ఉండండి. అయినా నువ్వు చెప్పు నాన్న, నా మాట నిలబెడతావా, మీ డాడీ మాట నిలబెడతావా? అమ్మ, ఒక విషయం చెప్పాలి మీకు. ఏంట్రా నువ్వు? నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఈ అమ్మాయిని ఖాయం చేయాలి, వాడు కూడా ఈ అమ్మాయిని చేసుకుంటాడు. అసలు మీరు ఈ అమ్మాయిని చూసారంటే వాడే కాదు, మీరు కూడా ఈ అమ్మాయినే చేసుకుందామంటారు. చూడండి, రతీదేవి లాగా ఉంది. నేను ఈ అమ్మాయిని చూపించాను అనుకో, వాడు నువ్వు అందరూ ఒప్పుకుంటారు. రతీదేవి కాదు, లక్ష్మీదేవి లాగా ఉంటది ఈ అమ్మాయి. అబ్బో, ఏదో లక్ష్మీదేవి నాకు చూపిస్తా. శ్రీదేవి, ఈ ఇద్దరు ఒకటేరా. ఇంకేంటండి మన ప్రాబ్లం అంతే. ఈ అమ్మాయిని నిశ్చయం చేద్దాం. మీరు వెళ్ళి వీళ్ళ డాడీతో మాట్లాడి ముహూర్తం నిర్ణయించండి. ఎవరో ఫొటోస్ చూసుకో. ఇవి శ్వేత ఫోటోలేనా? ఇంతసేపు మమ్మీ డాడీ ఈ ఫోటోస్ చూశాను, నన్ను ఆట పట్టించింది. చాలా సంతోషంగా ఉంది. మమ్మీ డాడీ ఇలా సర్ప్రైజ్ ఇస్తారని అనుకోలేదు నేను. మమ్మీ థ్యాంక్ యూ, మమ్మీ థ్యాంక్ యూ డాడీ.